ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనము. ఉపదేశమును అంగీకరించిన వాడు జీవ మార్గములో నున్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియులరా, ఉపదేశానికి లోబడేవాడు వర్ధిల్లుతాడని, జ్ఞాన మార్గంలో ఉన్నాడని ఇక్కడ బహు స్పష్టంగా తెలియచేయుచు ఉన్నది. గద్దింపునకు లోబడని వారు త్రోవ తప్పునని కూడా ఇక్కడ చెప్పబడుతుంది. మీ యొక్క బోధకులు మిమ్మల్ని ఒకవేళ గద్దించినప్పుడు మీరు లోబడండి. వారు గద్దించేది దేని కొరకు? మీ ఆత్మీయత కొరకే కదా, ఈ లోకంలో క్రీస్తుకు సాక్షులుగా ఉండుట కొరకే కదా, ఈ లోకంలో ఆయనకి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించుట కొరకే కదా బోధకులు మిమ్మల్ని గద్దిస్తున్నారు. ఆ మాటని వినని వాడు త్రోవ తప్పును అనగా త్రోవ తప్పిపోయి పాపంలో పడి నిత్య నరకాగ్నికి పాత్రుడు అవుతాడని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కొంతమంది మందిరానికి అడిగినప్పుడు నన్నే టార్గెట్ చేసి వాక్యం బోధిస్తున్నారని, లేకపోతే నన్ను గూర్చి పదే పదే చెప్తున్నారని చెప్పి చాలామంది మందిరానికి రాక ఆగిపోయి ఉన్నారు. ఓ విశ్వాసి, గమనించు, నీ బోధకుడు నీ మీద పగతో కాదు, కానీ దేవుడు ప్రేమతో నిన్ను గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపునకు గ్రహించి నిజమే కదా అని గుర్తెరిగి దేవుని సమ్ముఖానికి నువ్వు వచ్చినప్పుడు, గద్దింపునకు లోబడినప్పుడు నిశ్చయముగా నిత్యత్వానికి వెళతామన్న విషయాన్ని గమనించండి. మరి ఎవరు కూడా గద్దింపును నిర్లక్ష్యపరచక అది ఒక తిట్లుగా భావించకుండా మీరు లోబడండి. దైవాశీర్వాదములను మీరు పొందుకొందురు. ప్రార్థన చేద్దామా? ప్రేమ స్వరూపి శ్రేష్టమైన నామానికై వందనాలు. ఏదైనా వాగ్దానం చేత మీరు మాతో మాట్లాడారు. స్తోత్రము స్వామి. ఈ వాక్యము మా జీవితాల్లో ఫలభరితముగా మార్చండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణనిచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.